లాంచ్ చేసినప్పుడు 50,000 పైన లాంచ్ చేశారు. ప్రజెంట్ 35,000లో వస్తుంది. ఇంకా బిగ్ బిలియన్ డేస్లో అయితే ఆ విషయంలో మాత్రం ప్రజెంట్ ఈ ప్రైస్ రేంజ్లో దీనికంటే బెస్ట్ ఫోన్ లేదు. అదొక్కటి మీ ప్రయారిటీ కాకపోతే కళ్ళు మూసుకొని ఈ మొబైల్ని తీసుకోవచ్చు. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ మొబైల్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ S24 FEకి సంబంధించి నా డీటెయిల్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నేను ఇంట్రోలో చెప్పినట్టు దగ్గర 50,000 పైన ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు. ప్రజెంట్ ఏ ఆఫర్ వచ్చినా 35,000లో వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇనీషియల్గా అయితే నాకు ఈ మొబైల్ని రివ్యూ చేసే ఉద్దేశం లేకుండే, బట్ కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ ఆస్క్ Tech24 ఎపిసోడ్లో చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో రివ్యూ చేయండి, చేసిన తర్వాత పర్చేజ్ చేస్తాం. అండ్ ఆఫర్స్లో ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని కొనొచ్చా, అండ్ బిగ్ బిలియన్ డేస్లో ఇంకా తక్కువలో వస్తుంది కదా అప్పుడు కొనొచ్చా లేదా అని కంటిన్యూస్గా మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చాయి. అందుకే నేనైతే రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేజ్ చేశాను. దగ్గర ఒక 20 డేస్ అయితే అవుతుంది నేను యూజ్ చేయబట్టి. ఆలస్యం చేయకుండా నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అండ్ నేను అన్బాక్సింగ్ వీడియో సపరేట్గా చేయను కాబట్టి బాక్స్ మీరు పర్చేజ్ చేస్తే ఇలా వస్తుంది. అండ్ బాక్స్లో మనకి మొబైల్తో పాటు టైప్ సి కేబుల్, పేపర్ వర్క్, సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే వస్తుంది. చార్జర్ అండ్ ఎలాంటి బ్యాక్ కేసు ఉండదు. అండ్ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేస్తూ అట్లీస్ట్ ఆ ఫిల్మ్ ఏదైనా ప్రొటెక్టర్ ఇచ్చినా బాగుండేది మనం టెంపర్ గ్లాస్ వేసుకునేంత వరకు. అండ్ ఈ మొబైల్కి సంబంధించి మీకు స్పెసిఫికేషన్స్ ఐడియా లేకపోతే ఒకసారి స్క్రీన్ పై వేస్తాను, వీడియోని పాజ్ చేసి అయితే చెక్ చేయండి. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ పోర్ట్స్ గురించి అయితే ఫస్ట్ చూద్దాం. రైట్ సైడ్ మనకి పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఎలాంటి పోర్ట్స్ అండ్ బటన్స్ ఉండవు. అండ్ టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ సిమ్ ట్రే అయితే ఉంటుంది. డ్యూయల్ సిమ్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ బాటంలో టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్ అండ్ మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. అండ్ మొబైల్ ఫ్రేమ్ కి అక్కడక్కడ మనకి యాంటీనా బ్యాండ్స్ అయితే కనిపిస్తాయి. ముందుగా ఈ మొబైల్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. జనరల్ గా మనం ఏ మొబైల్ రివ్యూ చేసినా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేస్తాం. బట్ ఇది సామ్సంగ్ మొబైల్, అది కూడా ఎక్స్నోస్ తో వచ్చింది కాబట్టి చాలా మందిలో అయితే మెయిన్ డౌట్స్ ఇక్కడే ఉన్నాయి. అందుకే పర్ఫార్మెన్స్ తో అయితే స్టార్ట్ చేద్దాం. ఇందులో వీళ్ళు యూజ్ చేసింది ఎక్స్నోస్ 2400E ప్రాసెసర్. సో ఏదైతే ఎక్స్నోస్ 2400 ఉందో సేమ్ దాన్నే ఇందులో యూజ్ చేశారు. బట్ దాంట్లో ఉన్న ప్రైమ్ కోర్ 3.2 GHz క్లాక్ స్పీడ్తో ఉంటుంది. దీంట్లో 3.1 GHz క్లాక్ స్పీడ్తో ఉంటుంది ప్రైమ్ కోర్. అంతే డిఫరెన్స్ 2400కి 2400Eకి. సో రిమైనింగ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఉంటుంది. అండ్ ఈ చిప్సెట్ 4nm సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్. సామ్సంగ్ అంటేనే చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఎలా ఉందో నేను ముందు అయితే మాట్లాడతాను రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ గురించి. అండ్ AnTuTuలో 1.5 మిలియన్ అయితే స్కోర్ చేసింది. అండ్ ఈ మొబైల్ LPDDR5X ర్యామ్తో UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. దానివల్ల యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు, క్లోజ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా, ఫ్లూయిడ్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా నేను CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా చేశాను. 15 మినిట్స్ మల్టిపుల్ టైమ్స్ అయితే చేశాను. సో ఎక్కువ సార్లు థ్రోట్లింగ్ నోటీస్ చేశాను, కొన్నిసార్లు ఎలాంటి థ్రోట్లింగ్ లేకుండా ఆల్మోస్ట్ గ్రీన్గా అయితే ఉంది. అరౌండ్ 76% ఒకసారి స్కోర్ చేసింది అండ్ 56% ఒకసారి అయితే స్కోర్ చేసింది. హయ్యర్ ఈజ్ బెటర్ ఎప్పుడు కానీ. సో CPU థ్రోట్లింగ్ టెస్ట్లో సో థ్రోట్లింగ్ అయితే ఉంది. బట్ రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే, సో మీరు మొబైల్ యూజ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ల్యాగ్ అండ్ స్టట్టర్స్, గ్లిచెస్ ఏది ఉండవు. చాలా స్మూత్గా ఉంటుంది. మీరు ఎంత హెవీ టాస్క్ త్రో చేసినా కానీ యాప్స్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అండ్ క్రోమ్లో మల్టిపుల్ ట్యాబ్స్ని ఓపెన్ చేసి వాటి మధ్య షిఫ్ట్ అవుతున్నప్పుడు కానీ అండ్ డిఫరెంట్ యాప్స్ మధ్య షిఫ్ట్ అవుతున్నప్పుడు కానీ ఎలాంటి ల్యాగ్స్ అయితే లేవు. చాలా స్మూత్గా, ఫ్లూయిడ్గా ఉంది. అన్డౌటెడ్లీ వాళ్ళు లాంచ్ చేసినప్పుడు అరౌండ్ 50,000 దగ్గరగా అయితే తీసుకొచ్చారు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మీరు నార్మల్ డే టు డే యూసేజ్లో అయితే నోటీస్ చేస్తారు. ఎలాంటి ల్యాగ్స్ అయితే లేవు. ప్రీవియస్ ఎక్స్నోస్ చిప్సెట్కి ఈ ఎక్స్నోస్ 2400 తర్వాత వచ్చే ఎక్స్నోస్ చిప్సెట్కి, ఫ్లాగ్షిప్ చిప్సెట్స్ గురించి మాట్లాడుతున్నాను, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే నేను డెఫినెట్గా నోటీస్ చేశాను. S23 FE నుంచి S24 FEకి ఓవరాల్గా డే టు డే యూసేజ్లో ఎంత హెవీ టాస్క్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అసలు మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడరు. నేనైతే ఎలాంటి ఇష్యూస్ని నోటీస్ చేయలేదు. బట్ గేమింగ్ విషయానికి వస్తే, గేమింగ్లో ఎక్స్నోస్ చిప్సెట్స్, ఫ్లాగ్షిప్ చిప్సెట్స్ కొంచెం వీక్ ఉంటాయి. బట్ ఇది ప్రీవియస్ ఎక్స్నోస్ చిప్సెట్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గానే ఉంది. సో BGMIలో 90 FPS సపోర్ట్ ఉంది, బట్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. సో కంప్లీట్ పవర్ఫుల్ గేమింగ్ కోసం అయితే నేను దీన్ని రికమెండ్ చేయను. బట్ క్యాజువల్ టు మోడరేట్ గేమింగ్ వరకు అయితే ఓకే. ఒక 1 అవర్, 1.5 అవర్ అట్లా అయితే ఓకే. మరీ గంటలు గేమింగే హైయెస్ట్ ప్రయారిటీగా ఆడుతుంటారు కదా, సో వాళ్ళకి మాత్రం ఇది సెట్ కాకపోవచ్చు. వేరే ఫ్లాగ్షిప్ కిల్లర్స్, కెమెరా, డిజైన్, బిల్డ్ క్వాలిటీని సాక్రిఫైస్ చేసి 8s Gen 4 తోటే iQOO Neo 10 లాంటి ఫోన్స్ వచ్చాయి కదా, అది మీకు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి అది బెటర్. బట్ రిమైనింగ్ హెవీ గేమింగ్ కాకుండా, సో రిమైనింగ్ అంతా పర్ఫార్మెన్స్
చాలా బాగుండాలి అనుకునే వాళ్ళకి అన్డౌటెడ్లీ ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో థర్మల్స్ కూడా కంట్రోల్లో ఉన్నాయి. నార్మల్ యూసేజ్లో మీకు ఎలాంటి అబ్నార్మల్ హీటింగ్ ఇష్యూస్, టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవ్వడం అయితే లేదు. కంటిన్యూస్గా మీరు కెమెరా యూజ్ చేసినప్పుడు మోర్ దెన్ 20-30 మినిట్స్ వాడినప్పుడు ఓ మాదిరిగా వామ్ అవుతుంది. బట్ అది అబ్నార్మల్ అయితే కాదు, ఏ మొబైల్ అయినా వామ్ అవుతుంది. అండ్ గేమింగ్ చేసేటప్పుడు మాత్రం మ్యాక్సిమం 42-43 ఆ రేంజ్ వరకు అయితే వెళ్ళింది. సో ఏదైతే ప్రీవియస్ S23 FEతో కంపేర్ చేస్తే అదైతే కొంచెం బెటర్గా ఉంది. ఎందుకంటే ఈసారి BCC సైజ్ కూడా పెంచారు కాబట్టి సో బెటర్ థర్మల్స్ అయితే ఉన్నాయి. అబ్నార్మల్ హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ పరంగా ఎక్సలెంట్, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఒక గేమింగే హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయండి. రిమైనింగ్ క్యాజువల్, మోడరేట్ గేమింగ్ అయినా ఎలాంటి యూసేజ్కైనా సో ఈ మొబైల్ ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది పర్ఫార్మెన్స్ పరంగా. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సామ్సంగ్ ఫ్లాగ్షిప్ డిజైన్ లాంగ్వేజ్నే ఫాలో అయ్యారు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ అయితే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్గా ఉంది. అండ్ అల్యూమినియం ఫ్రేమ్, సో మీకు ఆ ఫ్లాగ్షిప్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే డెఫినెట్గా ఉంటుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED డిస్ప్లేతో వస్తుంది. 2x డైనమిక్ AMOLED డిస్ప్లేగా అయితే వాళ్ళు పిలుస్తున్నారు. HDR10+ ని సపోర్ట్ చేస్తుంది. 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ డిస్ప్లే అయితే ఎక్సలెంట్గా ఉంది. సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. కలర్స్ బాగున్నాయి, కాంట్రాస్ట్ చాలా బాగుంది, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, చాలా షార్ప్గా ఉంది ప్యానల్. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. మరీ ఎక్సలెంట్ అని చెప్పను కానీ అవుట్డోర్ విజిబిలిటీ చాలా బాగుంది. 1900 నిట్స్ పీక్ మీరు HDR కంటెంట్ చూసేటప్పుడు అయితే వెళ్తుంది. HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. యూట్యూబ్లో నేను HDR వీడియోస్ అయితే ప్లే చేసి చూసాను. అండ్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఆబ్వియస్లీ ఉంది. మీరు OTT యాప్స్లో HDలో అయితే స్ట్రీమ్ చేయొచ్చు. కాకపోతే డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. సామ్సంగ్ అయితే డాల్బీ విజన్ సపోర్ట్ వల్ల ఫ్లాగ్షిప్స్లో కూడా ఇవ్వదు. బట్ కొన్ని వేరే బ్రాండ్స్ అయితే ఇస్తున్నాయి. అది ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. అండ్ మరొకటి బెజల్స్ యూనిఫామ్ సైజులో ఉన్నప్పటికీ కొంచెం థిక్గా అయితే ఉన్నాయి. మేబీ వీళ్ళు దీన్ని S25 FEలో ఇంకా తిన్గా తీసుకురావచ్చు. బట్ బెజల్స్ ఇంకొంచెం తిన్గా ఉంటే బాగుండి అనిపించింది. అండ్ మరొకటి డిస్ప్లే ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. 1.5K 2K రెజల్యూషన్తో ఈ ప్రైస్ రేంజ్లో వేరే బ్రాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ప్రీవియస్లీ మీరు కనుక 1.5K 2K రెజల్యూషన్ ఉన్న డిస్ప్లే యూజ్ చేసి దీనికి వస్తే కొంచెం డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. అదర్వైజ్ చాలామందికి అయితే పెద్దగా డిఫరెన్స్ అయితే తెలియదు. బట్ 1.5K రెజల్యూషన్ ఇచ్చి ఉంటే బాగుండని అయితే నాకు అనిపించింది. అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు శాంపిల్ వినొచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. 50MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, అది 75mm టెలిఫోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ముందుగా వీడియోస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్తో మనం 8K 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. బట్ నేను 8K శాంపిల్ తీసాను. ఇక్కడైతే యూట్యూబే రెండర్ చేయదు కదా అని నేనైతే శాంపిల్ వేయట్లేదు. బట్ చాలా షార్ప్గా ఉన్నప్పటికీ కొంచెం స్టెబిలైజేషన్ అయితే 8Kలో లేదు. అండ్ స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటుంది అండ్ స్టెబిలైజేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అయితే ఇది యూజ్ చేయరు. అండ్ నేను కూడా రికమెండ్ చేయను, చాలా హీట్ అవుతుంది 8K రికార్డ్ చేస్తే, అది ఏ ఫోన్ అయినా కానీ. అండ్ 4K 60 FPSలో మాత్రం నెక్స్ట్ లెవెల్గా అయితే వస్తుంది. వీడియో క్వాలిటీ చాలా బాగుంది. 4K 60 FPS తీసినా 4K 30 FPS తీసినా వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. కలర్స్ బాగున్నాయి, డీటెయిల్స్ చాలా బాగున్నాయి, ఎక్స్పోజర్ చాలా బాగుంది, డైనమిక్ రేంజ్ చాలా కంట్రోల్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రజెంట్ ఉన్న మొబైల్స్లో బిలో 40,000లో బెస్ట్ వీడియో రికార్డ్ చేయగలిగే ఫోన్ అని అయితే నాకు అనిపించింది. అండ్ సేమ్ నేను అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో అండ్ ప్లస్ టెలిఫోటో లెన్స్తో కూడా 4K 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. ఆ రెండు లెన్స్తో, మెయిన్ లెన్స్తో మాత్రం 4K 60 FPSతో రికార్డ్ చేయొచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వీడియో శాంపిల్ 4K 30 అండ్ టెలిఫోటో లెన్స్ వీడియో శాంపిల్ 4K 30. సో రెండింటి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ ప్రైస్ రేంజ్లో. సో బెస్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ టెలిఫోటో లెన్స్ వీడియోగా అయితే అనిపించింది. క్వాలిటీ చాలా బాగుంది, అక్కడ కూడా పెద్ద కలర్ షిఫ్ట్ లేదు. అండ్ స్టెబిలైజేషన్ కూడా సో సర్ప్రైజింగ్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో ఆబ్వియస్లీ బాగుంటుంది. టెలిఫోటో లెన్స్తో తీసిన ఫుటేజ్ కూడా నాకైతే చాలా స్టేబుల్గా అనిపించింది. అండ్ డీటెయిల్స్ చాలా బాగున్నాయి అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ టెలిఫోటో లెన్స్లో కూడా. ఒకసారి ఈ 3 లెన్స్కి సంబంధించిన ఫుటేజ్ శాంపిల్స్ అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 4K 30 FPS శాంపిల్. సో వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ ఉంది, చాలా సౌండ్స్ ఉన్నాయి, ఎలా వినపడుతుందో మీరు అయితే చెక్ చేయొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 FE 3x లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS శాంపిల్.
4K 60 FPSలో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తే టెలిఫోటో లెన్స్తో మెయిన్ లెన్స్కి స్విచ్ అవుతుంది. డిజిటల్ జూమ్ అయితే 8లో వస్తుంది, కానీ డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ మాత్రం మ్యాక్స్ 4K 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయగలుగుతుంది. వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 FE అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది, ఓవరాల్ వీడియో ఫుటేజ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో మీకు ఎలా అనిపించిందో మీరు శాంపిల్ చూసి అయితే జడ్జ్ చేయండి. అండ్ ఇది S24 FE ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది మీరైతే జడ్జ్ చేయొచ్చు. అండ్ సర్ప్రైజింగ్లీ పోర్ట్రేట్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంది. మెయిన్ లెన్స్తో మనం 4K 30 FPS వరకు అయితే పోర్ట్రేట్ వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇందులో కూడా డిఫరెంట్ ఫిల్టర్స్ ఉన్నాయి, మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ అయితే చేయొచ్చు. సో పోర్ట్రేట్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ పోర్ట్రేట్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. 4K 30 FPS వరకు అయితే పోర్ట్రేట్లో ఫ్రంట్ మనం వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది, సేమ్ బ్యాక్ కెమెరా లాగే. సో వీడియో క్వాలిటీ పరంగా సో ప్రజెంట్ 40-45,000 ఈ రేంజ్ వరకు వెళ్ళినా కానీ ఇది బెస్ట్ వీడియో కేపబుల్ ఫోన్గా అయితే అనిపించింది. అవుట్పుట్ అయితే నాకు చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. అండ్ ఈ మొబైల్ ప్రైస్ అప్పుడప్పుడు 40-45 వరకు అయితే వెళ్తుంది, బట్ చాలాసార్లు 35,000లో అయితే వస్తుంది. అండ్ ఇంకా బిగ్ బిలియన్ డేస్లో 30,000కి వస్తుంది. దాన్ని కన్సిడర్ చేసుకునే నా రివ్యూ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫొటోస్ గురించి మాట్లాడుకుంటే ఫొటోస్ అయితే ఎక్సలెంట్గా వస్తున్నాయి. మెయిన్ సెన్సార్తో తీసిన ఇమేజెస్ చాలా షార్ప్గా ఉన్నాయి, డీటెయిల్గా ఉన్నాయి, కలర్స్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది. లాస్ట్ జనరేషన్ 23 FEతో పోలిస్తే డీటెయిల్స్ విషయంలో డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హ్యూమన్ సబ్జెక్ట్ సంబంధించిన ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. స్కిన్ టోన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ న్యాచురల్గా ఉన్నాయి, డీటెయిల్స్ చాలా బాగున్నాయి. అండ్ పోర్ట్రేట్స్ అయితే ఎక్సలెంట్గా వస్తున్నాయి. అండ్ సర్ప్రైజింగ్లీ 8MP 3x టెలిఫోటో లెన్స్తో తీసిన ఇమేజెస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మీరు ఇక్కడైతే శాంపిల్స్ని చూడొచ్చు. సో పోర్ట్రేట్స్ ఇష్టపడే వాళ్ళకైతే డెఫినెట్గా ఈ ఫోకల్ లెన్త్తో తీసిన ఫొటోస్ అయితే చాలా బాగా నచ్చుతాయి. సో జస్ట్ 8MPతో ఇంత మంచి కెమెరా పర్ఫార్మెన్స్ని అచీవ్ చేయడం అయితే శాంసంగ్ ఆప్టిమైజేషన్ అయితే మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో తీసిన ఫొటోస్ మాత్రం నాకు డీసెంట్గా అనిపించాయి, బట్ కొంచెం డైనమిక్ రేంజ్ బెటర్గా ఉంటే బాగుండే అనిపించింది. కలర్ షిఫ్ట్ పరంగా అయితే పెద్ద డిఫరెన్స్ లేదు మెయిన్ లెన్స్కి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్కి, బట్ షాడో ఏరియాస్లో కొంచెం బెటర్గా హైలైట్స్ని హ్యాండిల్ చేస్తే బాగుండి అనిపించింది. అండ్ ఫ్రంట్ కెమెరాతో తీసిన సెల్ఫీ ఇమేజెస్ కూడా చాలా బాగా వస్తున్నాయి, డీటెయిల్గా ఉన్నాయి, షార్ప్గా ఉన్నాయి. అండ్ స్కిన్ టోన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కలర్స్ కూడా సో పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకైతే ఫ్రంట్ కెమెరా కూడా ఎక్సలెంట్గా అనిపించింది ఈ ప్రైస్ రేంజ్లో ప్రజెంట్ ఉన్న వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే. అండ్ నేను లో లైట్లో కొన్ని బ్యాక్ కెమెరాస్ అండ్ సెల్ఫీ శాంపిల్స్ అయితే తీసాను. లో లైట్లో కూడా డీసెంట్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇన్ని ఫోటో శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్ తీసిన తర్వాత నాకు అనిపించింది సో నేను పర్చేజ్ చేసిన 35,000లో మాత్రం అన్డౌటెడ్లీ ప్రజెంట్ ఉన్న వాటిలో బెస్ట్ ఫోన్ ఫొటోస్ అండ్ వీడియోస్ పరంగా. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ 4700 mAh కెపాసిటీతో వస్తుంది. అయినప్పటికీ సో ఈజీగా 1 day బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది నార్మల్ యూజర్స్కి. మరీ ఎక్కువగా స్ట్రెస్ చేసి యూజ్ చేసే వాళ్ళకి అవసరమైతే నైట్ ఛార్జింగ్ పెట్టే అవసరం అయితే పడవచ్చు. అండ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. కాకపోతే వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. నేనైతే నా దగ్గర ఉన్న MI 33W ఆ ఛార్జర్ని అయితే యూజ్ చేశాను. నియర్లీ 1.5 hourకి కాస్త అటు ఇటుగా అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయ్యింది. అండ్ ఈ మొబైల్ 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండడం అయితే మంచి విషయం. అండ్ వైర్డ్ ఛార్జింగ్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ వీళ్ళు వాళ్ళ అల్ట్రా ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే ఇప్పుడు ఇస్తున్నారు. సో ఈ FE సిరీస్లో మేబీ ఇంకొంచెం టైం పట్టచ్చు. అండ్ సెన్సార్స్ అయితే అన్ని ఇచ్చారు, దేన్ని స్కిప్ చేయలేదు. గైరో గేమింగ్లో చాలా బాగా వర్క్ అవుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. అండ్ కాల్ క్వాలిటీ సిగ్నల్ రిసెప్షన్ కూడా చాలా బాగుంది. సామ్సంగ్ Exynos చిప్సెట్తో వచ్చిన మొబైల్స్లో
కాల్ సంబంధించి కాల్ డ్రాప్స్ ఎట్లాంటి ఇష్యూస్, నెట్వర్క్ ఇష్యూస్ అయితే మనం విన్నాం ఇంతకుముందు. బట్ అలాంటివి అయితే నేను ఇందులో నోటీస్ చేయలేదు. కనెక్టివిటీ చాలా బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ చాలా బాగుంది, ఎక్కడ కూడా కాల్స్ డ్రాప్ అవ్వడం అలాంటిది అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ సామ్సంగ్ డైలర్ తోటే వస్తుంది, మనం కాల్స్ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో NFC కూడా ఉంది, కావాలంటే మనం కార్డ్లెస్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ మరొక విషయం, ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉంది. ఈ ప్రైస్ మీద మనకి జనరల్గా ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉండదు, బట్ ఇది ఈ సిమ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 14 1UI 6.1తో అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. బట్ వీళ్ళు 7+7 ఇయర్ అప్డేట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే లేటెస్ట్గా 1UI 7 అప్డేట్ అయితే వచ్చింది. సో Android 15 బేస్డ్, అంటే ఇంకొక 6 ఇయర్స్ Android అప్డేట్స్, 6 ఇయర్స్ వీళ్ళ UI అప్డేట్స్ అయితే వస్తాయి. సో హ్యూజ్ అని అయితే చెప్పుకోవాలి అప్డేట్స్ పరంగా. అండ్ రెగ్యులర్గా మనకి సామ్సంగ్ మొబైల్స్లో ఉండే అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అండ్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉండే AI ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో అయితే ఉన్నాయి. లైక్ కాల్ ట్రాన్స్లేషన్, కాల్ సమ్మరీ, AI నోట్స్ అసిస్టెంట్, AI సమ్మరీ, గ్యాలరీలో ఆబ్జెక్ట్ ఇరేజర్, ఆబ్జెక్ట్ ప్లేస్ చేంజింగ్, AI ఎన్హాన్సర్, ఇమేజ్ జనరేషన్, ఇలా మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ సామ్సంగ్ స్పెషల్ సెక్యూర్ ఫోల్డర్ కూడా ఉంది, అంటే హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. అండ్ ఇంకా ఫేమస్ సర్కిల్ టు సర్చ్ ఫీచర్ కూడా దీంట్లో అయితే ఉంది. అండ్ 1UI 7 వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్స్ని అయితే నేను నోటీస్ చేశాను, చాలా ఫ్లూయిడ్గా ఉంది. సో 1UI 7కి సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఫీచర్స్ పై వీడియో అయితే వెరీ సూన్ అయితే మన ఛానల్లో వస్తుంది, దాంట్లో డీటెయిల్గా కవర్ చేస్తాను. ఇంకా అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే IP68 రేటింగ్తో వస్తుంది, Wi-Fi 6E సపోర్ట్తో వస్తుంది, అండ్ బ్లూటూత్ 5.3తో వస్తుంది. అండ్ ఈ Type-C పోర్ట్ కూడా USB 3.2తో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో చాలా మొబైల్స్ USB 2.1 ఇస్తే, అలాంటిది USB 3.2 ఉండడం వల్ల డేటా ట్రాన్స్ఫర్స్ మొబైల్కి ఎక్స్టర్నల్ డివైస్కి మధ్య చాలా ఫాస్ట్గా ఉంటాయి. అండ్ ఇంకా గేమ్ స్ట్రీమింగ్ లాంటివి చేసే వాళ్ళకి కూడా డేటా ట్రాన్స్ఫర్స్ ఇంకా ఫాస్ట్గా ఉంటాయి దీంట్లో. ఇంకా ఫైనల్ వెర్డిక్ట్ గురించి మాట్లాడుకుంటే కాన్స్ నేను ఆ సెగ్మెంట్లో అయితే నేను మెన్షన్ చేశాను. ఈ ప్రైస్ రేంజ్లో ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించిన విషయాలు. బట్ ప్రజెంట్ వస్తున్న 35,000లో మాత్రం అన్డౌటెడ్లీ బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్. ఒక గేమింగ్, హార్డ్ కోర్ గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం ఇగ్నోర్ చేయండి. బట్ బిలో 35లో ఆల్రౌండర్ కావాలనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకో 2-3 నెలలు కాదు, 4-5 నెలలు టైం పడితే బిగ్ బిలియన్ డేస్ అయితే వస్తుంది. అందులో మనకి ఎవ్రీ ఇయర్ FE ఫోన్ బిలో 30,000లో వస్తుంది, 30,000కి వస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్తో ఇంకో 1000-1500 తగ్గుతుంది. ఆ ప్రైస్ రేంజ్లో అప్పటి వరకు వెయిట్ చేయగలిగితే ఇంకా కిల్లర్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 FEతో నా ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇది చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల నేను పర్చేజ్ చేసిన రివ్యూ కాబట్టి సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2 lakhs ఫాలోవర్స్కి దగ్గరగా ఉన్నాం. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తేనే ఇంకొన్ని మొబైల్స్ మీరు రిక్వెస్ట్ చేసినవి కొని సో జెన్యూన్ నా ఒపీనియన్ అయితే ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.